మాతేశ్వరి సమస్త ప్రపంచానికి తల్లి. బ్రహ్మకుమార్ భ్రాత రమేష్ షా గారు మమ్మ సంబంధంలో తన అనుభవాన్ని వినిపిస్తూ 1955 సంవత్సరంలో మమ్మ గారు బొంబాయికి వచ్చారు. నా లౌకిక తల్లి నన్ను మాతేశ్వరి వచ్చారు, వారిని కలుసుకునేందుకు వస్తావా అని అడిగారు. అందుకు నేను తప్పకుండా వస్తాను, వారితో అపాయింట్మెంట్ తీసుకోండి, ఎందుకంటే వారిని కలుసుకునేవారు చాలామంది ఉంటారు కదా, అంతేకాక వారికి కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య వారు నాకు సమయం ఇచ్చారు. నేను మమ్మను చూడడం అదే మొదటిసారి. మమ్మ పార్సీ స్టైల్లో చీర కట్టుకునేవారు. మొదటి కలయికలోనే మమ్మతో ఒక అద్భుతమైన అదృశ్యమైన అవినాశీ సంబంధము ఏర్పడింది. ఈ సంబంధం వల్లనే నా జీవితంలో చాలా పరివర్తన వచ్చేసింది. చాలా సమయం మమ్మ నా జతలో ఉన్నారు. మమ్మ నా తల్లిగా అయ్యి చాలా విషయాలు తెలిపారు, నేర్పించారు. తల్లి ప్రథమ గురువు అని అంటారు కదా, అదే విధంగా మమ్మ నాకు ఈశ్వరీయ జీవితంలో గురువు. తల్లిగా ఉండి చాలా విషయాలు నేర్పించారు. నేను మమ్మను అనేక చిక్కు ప్రశ్నలు, వంకర ప్రశ్నలు అడిగేవాడిని. అయినా మమ్మ ప్రశ్నలన్నిటికీ చిరునవ్వుతో జవాబులిచ్చి మనసుకు ఊరట కలిగించేవారు. ఒకసారి మమ్మను, మీకంటే ముందు జ్ఞానంలోకి వచ్చిన సోదరీలు చాలామంది యజ్ఞంలో ఉన్నారు, అయినా మీరు పురుషార్థంలో అందరికన్నా ముందు వెళ్ళారు. అందరికంటే ముందుకు తీసుకువెళ్ళిన మీలోని ప్రత్యేక విశేషత ఏంటి అని అడిగాను. అందుకు మమ్మ, ఇది చాలా కఠినమైన ప్రశ్న. ఎందుకంటే ఏ వ్యక్తి అయినా ఒకే ఒక విశేషత ద్వారా ముందుకు పోలేరు. చాలా విశేషతలు ఉంటాయి. వాటన్నిటి కలయిక ద్వారా ఆ వ్యక్తి జీవితంలో ముందుకు వెళ్తారు అని అన్నాను. దానికి నేనన్నాను, అలా కాదు, నేను ఒకే విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. పురుషార్థంలో మీరు ముందుకు వెళ్ళిన మీలో విశేషత ఏది? చాలా సమయం ఆలోచించిన పిదప మమ్మ ఇలా అన్నారు, నేనిలా అనుకుంటున్నాను, నాలోని దృఢత, ఒకసారి ఏదైనా సంకల్పం చేస్తే దానిని ఎట్టి పరిస్థితుల్లో అయినా పూర్తి చేసి తీరాలి. ఈ గుణముతోనే నేను ముందుకు వెళ్తున్నాను. మమ్మ ప్రతి ఒక్కరికి చాలా స్నేహంతో పాటు గౌరవం కూడా ఇచ్చేవారు. ఒకసారి జరిగిన విషయం, నేను మమ్మతో, మమ్మ మీలో ఒక విషయం నాకు నచ్చలేదు అని అన్నాను. మమ్మ ఏ విషయము అని అడిగారు. అందుకు నేను, మమ్మ లౌకికంలో ఏ తల్లి అయినా తన కుమారుణ్ణి మీరు మీరు అని సంబోధించరు, నీవు అని అంటారు. మీరు నన్ను మీరు అనే శబ్దంతో సంబోధిస్తున్నారు. దీని అర్థం ఏంటి అంటే మీరు నన్ను మీ పుత్రునిగా స్వీకరించలేదు. అందుకు మమ్మ అన్నారు, అలా ఏమీ కాదు, మీరు బాబాను మీ వారిగా చేసుకున్నారు. దానికంటే ముందు మమ్మ మిమ్మల్ని తనవారిగా చేసుకున్నారు. నేనన్నాను, అయితే నన్ను మీరు నీవు అని ఏకవచనంతో ఎందుకు మాట్లాడరు? ఈ విధంగా మీరు నన్ను మీరు మీరు అనే శబ్దము నాకు చాలా భారం అనిపిస్తుంది. నేను వయసులో కూడా మీకంటే పెద్దవాడిని కాదు. మీరు భవిష్యత్తులో విశ్వమహారాణి శ్రీలక్ష్మి రూపంలో, వర్తమాన సమయంలో జగజ్జనని అంబా రూపంలో, భగవతీ సరస్వతి రూపంలో పూజింపబడుతున్నారు. ఇంత గొప్పవారైనా మీరు నన్ను ఇలా ఎందుకు సంబోధిస్తున్నారు? అందుకు మమ్మ అన్నారు, చూడండి రమేష్ గారు, ఈ సృష్టి నాటకంలో ప్రతి ఆత్మ శ్రేష్టమైనదే. అది తన పాత్ర చేస్తూ ఉంది. మనందరము పరంపిత పరమాత్మ సంతానము, ఆత్మలము, ఒకరికొకరు సోదరులము. కనుకనే పరస్పరంలో ప్రేమ గౌరవాలతో వ్యవహరించాలి. లోక వ్యవహారార్థము నేను మిమ్మల్ని మీరు అని సంబోధిస్తున్నాను. మమ్మ నన్ను తన బిడ్డ రూపంలో స్వీకరించలేదని మీరు అనుకోకండి. ఈ విధంగా మమ్మ మాకు ప్రతి వ్యక్తితో దూరదృష్టి గలవారే గౌరవము మరియు స్నేహముతో వ్యవహరించాలి అని నేర్పించారు. ముంబైలో మొదటిసారిగా ప్రదర్శని చేస్తామని మమ్మను అడిగాను. ఎంత ఖర్చు అవుతుందని మమ్మ అడిగారు. బాబా అనుమతి ఇవ్వాలి కదా అని నేను అన్నాను. బాబా తరపు నుండి మమ్మ పర్మిషన్ ఇస్తున్నారు, ఖర్చు ఎంత అవుతుందో చెప్పమన్నాను. నేను అందాజుగా ఇంత అవుతుంది అని చెప్పాను.
మీరు ప్రదర్శని ఏర్పాటు చేసుకోండి అని మా అమ్మ పర్మిషన్ ఇచ్చారు. ఈ విధంగా నా కొరకు మా అమ్మ సమ్మతి సదా ఉండేది. ప్రదర్శని కొరకు చిత్రాలు తయారు చేయవలసి వచ్చేది. చిత్రాలు తయారైన తర్వాత కరెక్షన్ కొరకు వాటిని బాబాకు పంపేవారు. బాబా కరెక్షన్ చేసి పంపేవారు. ఒకసారి బాబా జాబులో రాశారు, ఈ పుత్రుడు రమేష్ చిత్రాల వెనక పిచ్చివాడైపోయాడు. ఎక్కువ చిత్రాలు తీసుకుపోయి ఏం చేస్తారు? కల్పవృక్షము, త్రిమూర్తి, సృష్టి చక్రము ఈ 3 చిత్రాలే చాలు. ఆ జాబు క్రింద భాగంలో ఒక మూలలో మా అమ్మగారి ఉత్సాహము నింపే శబ్దాలు కూడా ఉన్నాయి. పుత్రా రమేష్, మీరు చేస్తూ ఉండేది చాలా బాగుంది. బాబా మిమ్మల్ని పరీక్ష చేస్తున్నారు. మీరు చిత్రాలు తయారు చేస్తూ ఉండండి. ఈ విధంగా నా జీవితంలో మా అమ్మ ఆధారం అనండి, ధైర్యం అనండి, పక్షపాతం అనండి, అది సదా నాపై ఉండేది. అదే సంవత్సరము 29 డిసెంబరున ప్రదర్శని ఉద్ఘాటన జరిగింది. మా అమ్మ కూడా వచ్చారు. ఇది నేను మధువనంలో ఉన్నప్పటి విషయం. ఆ రోజు మా అమ్మ హావుడికి వెళ్ళి అన్ని సెంటర్లు తిరిగి వచ్చే రోజు. సాయంకాలమే మా అమ్మ మధువనానికి చేరుకున్నారు. అప్పుడు వారికి గొప్ప స్వాగతం ఏర్పాటు చేయబడింది. ఆ రోజు రాత్రి బాబా మా అమ్మ కూర్చుని ఉన్నారు. మా అమ్మ హావుడిలో జరిగిన గలాటా విషయం బాబాకు వివరంగా వినిపిస్తున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను. మా అమ్మ బాబాకు అచ్చటి విరోధి వర్గం వారు ఏం చేశారో, ఎలా చేశారో మొదలైన విషయాలు వినిపిస్తున్నారు. బాబా శాంత చిత్తులై వింటున్నారు. మా అమ్మ ఏకరసమై తెలుపుతూ ఉన్నారు. నేను వారి వార్తాలాపము వింటున్నాను. నా మనసులో ఒక ప్రశ్న తలెత్తింది. తర్వాత మా అమ్మను, మా అమ్మ, మీరు స్వయంగా హావుడ్ పరిస్థితి చూసి వచ్చారు. బాబాకు అన్ని విషయాలు వినిపిస్తూ కూడా ఉన్నారు. మీరు జరిగిన హంగామా అంతా చూస్తున్నప్పుడు మీ మనసులో ఏదైనా ఆందోళన మొదలైన ఉత్పన్నమయ్యాయా అని అడిగాను. మా అమ్మ అందుకు నాకే ఆందోళన కలగదు అని అన్నారు. నేను మళ్ళీ ఎందుకు కలగదు అని అడిగాను. మా అమ్మ బాబాను చూస్తూ అన్నారు, ఒక విషయంలో నాకు పక్కా నిశ్చయం ఉంది. 5000 సంవత్సరాల క్రితం ఎలా స్థాపన అయ్యిందో ఇప్పుడు కూడా అదే విధంగా అవుతోంది. ఇప్పుడు ఏ హెచ్చుతగ్గులు, విఘ్నాలు, పరిస్థితులు మొదలైన వస్తున్నాయో అవి 5000 సంవత్సరాల క్రితం కూడా వచ్చాయి. ఈ విధంగా చాలా విషయాలు వస్తాయి, పోతాయి. కనుక ఈ విషయాల వలన స్థితి చెడిపోదు. నేను కూడా ఆందోళన చెందను. ఈ విధంగా డ్రామాపై మా అమ్మకున్న అచల విశ్వాసాన్ని చూసి నేనెంతో నేర్చుకున్నాను. నేను ఒకసారి మా అమ్మతో అడిగాను, మా అమ్మ, మీ వద్దకు ఎవరు వచ్చినా తమ కష్టాలు మొదలైన వినిపిస్తారు, లేక ఇతరుల లోపాలను, బలహీనతల గురించి వినిపిస్తారు. మంచి మాటలు వినిపించేందుకు ఎవ్వరూ రానే రారు అని అన్నాను. అందుకు మా అమ్మ, ఈ మాట సత్యమే అని అన్నారు. అప్పుడు నేను, ఎవరైనా ఈ విధంగా వినిపిస్తే దాని ప్రభావం నాపై పడుతుంది. ఆ వ్యక్తిని అదే దృష్టితో చూడడం ప్రారంభిస్తాను. మీపై అటువంటి ప్రభావం పడదా అని అడిగాను. అందుకు మా అమ్మ ఇలా అన్నారు, ప్రతి ఒక్కరూ పురుషార్థులే అని నేను భావిస్తాను. ప్రతి ఒక్కరూ పురుషార్థం చేసి స్వయాన్ని పరివర్తన చేసుకునేందుకు, ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయత్నం చేస్తూ చేస్తూ కొంతమంది ముందుకు వెళ్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు, కొంతమంది నెమ్మది నెమ్మదిగా పురుషార్థం చేస్తారు, కొంతమంది ఆగిపోతారు. మా అమ్మకు ఇది ఒక పాఠశాలని కూడా తెలుసు. పాఠశాలలో అన్ని రకాల విద్యార్థులు ఉంటారు. మంచి తెలివి గలవారు, కొంతమంది బలహీనంగా డల్గా ఉంటారు. పరీక్షలలో అందరూ మొదటి నంబర్లో అయితే పాస్ అవ్వరు. కొంతమంది మొదటి నంబర్లో, కొంతమంది 2వ నంబర్లో, కొంతమంది 3వ నంబర్లో పాస్ అవుతారు. కొంతమంది పాస్ కూడా కారు. రాజధాని స్థాపన అవుతూ ఉందని కూడా నాకు నిశ్చయం ఉంది. రాజధానిలో నంబర్ వారుగా ఉండనే ఉంటారు. రాజధానిలోని అన్ని వర్గాల వారు ఇక్కడే తయారవ్వాలి. ప్రతి ఒక్కరూ ఆ పదవి ఆధారంతో తయారైన సంస్కారము అనుసారము ఇక్కడ తమ పురుషార్థం చేస్తారు. అందువలన ఎవరైనా ఎవరి గురించి ఏమి చెప్పినా నేను ఎవరి అవగుణాలు కానీ, బలహీనతలు కానీ నా మనసులో ఉంచుకోను. ఆ పుత్రుని పట్ల నాలో నకారాత్మక భావాన్ని ఎప్పుడూ నిర్మాణం చేయను. ఏ పుత్రుడైతే వినిపించేందుకు వచ్చాడో అతని పట్ల, ఎవరిని గురించి వినిపిస్తున్నారో అతని పట్ల
ఇరువురిపై కూడా నా మనసులో కళ్యాణ భావన, స్నేహ భావన ఉంటుంది. అందరినీ ముందుకు నడిపించే శుభ భావనే ఉంటుంది. ఇరువురి పట్ల నేను స్నేహాన్ని, గౌరవాన్ని చూపిస్తాను. ఎందుకంటే వారికి ప్రేమ మనమివ్వకుంటే ఇంకా ఎవరు ఇస్తారు? మమ్మ బొంబాయి వచ్చినప్పుడు వారికి బాబా శ్రీ లక్ష్మీ, శ్రీ నారాయణుల చిత్రాలు తయారు చేసే బాధ్యత ఇచ్చారు. ఘాట్కోపర్లోని నళినీ బెహన్ గారి తండ్రి అయిన కాకుబాయ్ వద్ద పరమానందుడు అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతనితో చిత్రాలు తయారు చేయించేవారు. మమ్మ అనేవారు, ఇది ప్రథమ విశ్వ మహారాణి, విశ్వ మహారాజుల చిత్రం. అందువలన చిత్రం చాలా బాగుండాలి. ప్రతి చిన్న విషయాన్ని మమ్మ అవ్యక్త బాబ్దాదా వద్దకు సలహా కోసం పంపించేవారు. శ్రీ లక్ష్మి, శ్రీ నారాయణుల కంఠములో ఎన్ని మాలలుండాలి, మాలలో ఎన్ని వజ్రాలు, ఎన్ని ముత్యాలు, ఎన్ని రత్నాలు మొదలైనవి ఉండాలో, అంతేకాక నడుముకు పెట్టుకునే వడ్డాణంపై కూడా ఎన్ని వజ్రాలు మొదలైనవి ఉండాలో అన్ని విషయాల విస్తారమైన విజ్ఞతను బాబా నుండి మమ్మ తీసుకునేవారు. ఇది కూడా భవిష్యత్తులో సేవ చేసేందుకు మాకు ఒక ట్రైనింగ్ కింద ఉండేది. రమేష్ భాయ్ గారి అనుభవ అమృతం. నేను నా మస్తీలో మస్తైనప్పుడు చాలాసార్లు నాకు నేనే ఉల్టా సీధా అర్థం లేని ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాను. ఒకసారి ఇటువంటి అవస్థలో నన్ను నేనే ఇలా ప్రశ్నించుకున్నాను, రమేష్, నీకు బాబాపై ఎక్కువ ప్రేమనా లేక మమ్మాపైనా? ఈ ప్రశ్న తమాషాకు నాకు నేనే ప్రశ్నించుకున్నాను. అంతరంగం నుండి మమ్మాపై నాకు ఎక్కువ ప్రేమ అని జవాబొచ్చింది. ఎలాగైతే లౌకిక ఇంట్లో కూడా చిన్నపిల్లలను అడుగుతారు కదా, నీకు మమ్మీ ఎక్కువ ఇష్టం అనిపిస్తుందా డాడీనా? అదే విధంగా ఇది కూడా చిన్న పిల్లల ప్రశ్న. ఇందుకు కారణం చాలాసార్లు ఆలోచిస్తే మాతేశ్వరి గారు మాతో పాటు 18 మాసాలు మా లౌకిక ఇంట్లోనే ఉన్నారు. ప్రతిరోజు కారులో సెంటర్కు వెళ్ళి మాతేశ్వరి గారి మురళి వినడం, రాత్రులు వారితో పాటు భోజనం చేయడం మొదలైన అనేక విషయాల కారణంగా మాతేశ్వరి గారి పట్ల అధిక శ్రద్ధాయుక్త ప్రేమ కలిగింది. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే నాకు ఓహో ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. మాతేశ్వరి అనుపమ పురుషార్థానికి ప్రతీక వలె ఉండేవారు. పితాశ్రీ అయితే పరంపిత పరమాత్మకు భాగ్యశాలి రథము, భాగీరథుడు. వారిది 60 సంవత్సరాల అనుభవం కల శరీరము. అంతేకాక స్వయం అపార సంపదకు యజమానిగా ఉండేవారు. అందువలన నాకు అర్థమైంది ఏంటంటే, మొదటి నంబర్ పదవిని ప్రాప్తి చేసుకునేందుకు అంత పురుషార్థం చేయవలసిన అవసరం లేదు అనిపించింది. ఈ పదవి వారికి చాలా స్వాభావికంగా ఉండింది. మాతేశ్వరి ఈ యజ్ఞంలోకి వచ్చినప్పుడు వారి వయసు కూడా చాలా చిన్నది. గృహస్థి వ్యవహారంలో వారికి ఎలాంటి అనుభవం కూడా లేదు. ధనము మొదలైన వాటితో తండ్రికి సహాయకారిగా కూడా అవ్వలేదు. అనగా ఏ దృష్టితో చూసినా పరిస్థితులు వారికి విపరీతంగా ఉన్నాయి. పితాశ్రీకైతే అన్ని విధాలుగా పరిస్థితులు సానుకూలంగానే ఉండేవి. ఒకసారి పూనాలో నేను మాతేశ్వరితో పాటు పడిపోయిన పాన్ షేప్ ఆనకట్ట కారణంగా జరిగిన అపార నష్టాన్ని చూసుకువెళ్లేందుకు వెళ్ళాను. అచ్చట కొద్ది దూరం నడిచి వెళ్లవలసి వచ్చింది. నడుస్తూ నడుస్తూ మేమందరము మమ్మ కంటే ముందుగా వెళ్ళిపోయాము. మమ్మ ఒంటరిగా వెనక ఉండిపోయారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత మమ్మ కొరకు ఆగి మమ్మ వచ్చిన తర్వాత మమ్మతో, మమ్మ, మీరు నడవడంలో చాలా వెనకబడిపోయారు. చాలాసార్లు బాబా కూడా మాతో తిరిగేందుకు నడిచి వచ్చేవారు. కానీ వారు ఎంత వృద్ధులైనా సదా మా సమానంగానో లేక చాలాసార్లు మాకంటే ముందుగా కూడా నడిచి వెళ్ళిపోయేవారు. మమ్మ నవ్వుతూ నవ్వుతూ, రమేష్ గారు, బాబా సాటిలేనివారు. అక్కడ ఒకే శరీరంలో 2 ఆత్మలు, అందులోనూ ఒకటేమో పరమాత్మ, రెండవది బ్రహ్మ ఆత్మ. కావున 2 ఇంజిన్లు బండి ఒక ఇంజిన్ బండి కంటే తప్పకుండా వేగంగా వెళ్తుంది కదా. పూనాకు వచ్చినప్పుడు కూడా దారిలో 2 ఇంజిన్లు తగిలిస్తారు. కావున తప్పకుండా ఇందులో రహస్యం నిండి ఉంది. బాబా తప్పకుండా మనకంటే ముందే వెళ్తారు. ఎందుకంటే మనమంతా సింగిల్ ఇంజిన్ వారము. అంతేకాక బాబా ఇంజిన్, మనమంతా రైలు పెట్టెలం. అందువలన ఇంజిన్ తప్పకుండా ముందే ఉంటుంది కదా, అప్పుడే పెట్టెలను లాక్కుని వెళ్ళగలదు అని అన్నారు. మాతేశ్వరి గారిచ్చిన ఈ జవాబు సత్యతపై విశేషమైన ప్రకాశాన్ని వేస్తుంది. ఈ కారణం వల్ల నాకు మమ్మ అంటే చాలా ఎక్కువ ప్రేమ అని అనుకోండి. వారు విశ్వ మహారాణి శ్రీ లక్ష్మీ పదవిని చాలా పురుషార్థం చేసి పొందారు. అలసిపోని సంకల్పాతీత పురుషార్థానికి మన మాతేశ్వరి గారు చైతన్య రూపం. అందుకు కారణం ఏమిటి? దీనికి అనేక జవాబులున్నాయి, కానీ ఇక్కడ నేను కొన్ని మాత్రమే తెలుపుతున్నాను.
మమ్మ ఎప్పుడూ జ్ఞాన విషయంలో తన సొంత ఆలోచనలు తర్క వితర్కాలను చేసేవారు కాదు. అనగా తనకెంత తెలుసో ఇతరులకు అంత మాత్రమే చెప్పేవారు. జ్ఞాన విషయంలో ఇంతవరకు పరమాత్మ స్పష్టంగా తెలపని విషయాలు ఎన్నో ఉన్నాయి. అందువలన జ్ఞానము విషయంలో మనం ఇలా జరుగుతుందా అలా జరుగుతుందా అని తర్క వితర్కాలు చేయవలసిన అవసరం లేదు. అలా చేస్తే మన్మతాన్ని ఈశ్వరీయ మతంలో కలిపే చేష్టలు చేసినట్లు అవుతుంది. ఉదాహరణకి నేను 1962లో మధువనంలో మాతేశ్వరి గారిని ఒక ప్రశ్న అడిగాను. మమ్మ, ఈ సందేశీలందరూ ఎక్కడికి వెళ్తారు? ఆ సమయంలో వారి ఆత్మ శరీరంలో ఉంటుందా లేక ఎచటైనా ఇతర స్థానములకు వెళ్తుందా? మమ్మ వెంటనే ఈ విషయంపై బాబా ఇంతవరకు స్పష్టం చెయ్యలేదు అని చెప్పారు. నేను మళ్ళీ అడిగాను, మీరు ఆలోచించి ఉంటారు కదా, మీరేమనుకుంటున్నారు? అప్పుడు మమ్మ అన్నారు, నేను ఒక విద్యార్థిని మాత్రమే, చదువుకుంటున్నాను. అందువలన శిక్షకుడు ఎంత చదివిస్తారో అంతవరకే ఆలోచిస్తాను. చదివించేవారు మన సన్ముఖంలో కూర్చుని ఉన్నప్పుడు వారినెందుకు అడగరు? నేను నా విచారము వినిపిస్తే అది మన్మతం అయిపోతుంది. ఎందుకంటే ఆ ప్రశ్నకు జవాబు ఈశ్వరీయ మతమేమిటో నాకు తెలియదు. రాత్రే మీరు బాబాని ప్రశ్న అడగండి. రాత్రి క్లాసులో బాప్దాదా ఈ రహస్యాన్ని వినిపించారు. అది ఆ రోజు అందరికీ తెలుసు. జ్ఞానం అంటే మనకున్న శక్తులు, లేని శక్తులు, ఈ రెండిటి జ్ఞానము. మమ్మ వద్ద ఈ రెండు విషయాల జ్ఞానము పూర్తిగా ఉంది. అందుకే వారు పురుషార్థంలో అందరికన్నా ముందుకు వెళ్ళారు. 2. మమ్మ తీవ్ర పురుషార్థానికి రెండవ కారణము మమ్మలో దృఢ సంకల్ప శక్తి ఉండేది. సంకల్ప శక్తిని కొలవడం చాలా కష్టమైన పని, కానీ ఎక్కువనా తక్కువనా అని చెప్పగలం. మమ్మ ఒకసారి నిశ్చయం చేసుకుంటే అది తప్పకుండా చేసేవారు. ఒకసారి కాన్పూర్లో అనన్య సోదరీ సోదరులు మమ్మను ఆహ్వానించేందుకు చాలా మధురమైన ప్రేమతో కూడిన పాటను టేప్ చేసి బొంబాయికి పంపించారు. పాటలో బాధ కూడా ఉండింది. అందుకే ఆ పాట విన్నవారందరూ అది గాయపరిచింది. అందరి కనుల నుండి కన్నీరు ప్రవహించాయి. మమ్మగారి కనులలో కూడా కన్నీరు నిండింది. కానీ మమ్మ అన్నారు, ఈ కన్నీటి చుక్కలు కనుల నుండి బయటికి రావు. ఎంతో ప్రేమతో నిండిన ఈ శబ్దాలు విని కూడా కన్నీరు కనుల నుండి బయటకు కూడా రాలేదు. ఆ కన్నీటి బిందువు దానంతటకదే కనులలో ఇమిడిపోయింది. నేను మమ్మని అడిగాను, మీ కనుల నుండి ఎందుకు ప్రవహించలేదు? అప్పుడు మమ్మ తన పురుషార్థం యొక్క శబ్ద చిత్రాన్ని చూపెట్టారు. మమ్మ అన్నారు, యజ్ఞ ప్రారంభ దశలో కరాచీలో బాబా వేరుగా క్లిఫ్టన్లో ఉండేవారు. మమ్మ ఇతర యజ్ఞ కుమారీలతో పాటు మరొక స్థానంలో ఉండేవారు. రాత్రిపూట అకస్మాత్తుగా బాబా స్మృతి వచ్చి మమ్మ కనుల నుండి రాత్రంతా కన్నీరు ప్రవహిస్తూ ఉంది. మమ్మ కనుల నుండి ఎంత కన్నీరు కారిందంటే మమ్మ దిండంతా కన్నీరుతో తడిచి ముద్దయిపోయింది. ఆ విషయం తర్వాత బాబాకు తెలిసింది. బాబా మమ్మను ఏకాంతంలో తెలిపించారు, బిడ్డ, ఇక ముందు నువ్వెప్పుడూ ఏడవరాదు. ఆ రోజు నుండే నేను బాబాకు ప్రతిజ్ఞ చేశాను, నా కనుల నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా కింద పడదు. అప్పటి నుండి ఇప్పటి వరకు నేను ఈ విషయంలో ఫెయిల్ అవ్వలేదు. అందుకే నేను ఈరోజు కాన్పూర్లో వారి పాట విన్నప్పుడు ఈ నీరు నా కంటి వెలుపలకు రాదు అని మీకు చెప్పాను. మరొకసారి మమ్మను నేను అడిగాను, మమ్మ, బాల్యంలో మీరు మీ భవిష్యత్తు విషయంలో ఏదైనా ఆలోచించి ఉంటారు కదా, మీరేమవ్వాలని అనుకున్నారు? మమ్మ ఇలా అన్నారు, అప్పుడు భక్తి మార్గంలో కల్పన చేసేదాన్ని. మీరాబాయి మొదలైన వారిని ఇంతవరకు అందరూ మహిమ చేస్తున్నారు కనుక ప్రపంచమంతా నన్ను స్మృతి చేసే కర్తవ్యం చేసి వెళ్ళాలి అని అనుకున్నాను. అదేవిధంగా మమ్మ తన బాల్యంలోని సంకల్పాలను సిద్ధం చేసి చూపించారు. 3వ పురుషార్థం పాయింట్, మాతేశ్వరి గారి వద్ద తర్కం చేసే శక్తి చాలా గొప్పగా ఉండేది. ఎదుటవారిని 2 సెకండ్లలో శాంతపరిచే గుణం మమ్మ వద్ద ఉండేది. నేను ఒకసారి మా లౌకిక ఇంటికి బొంబాయిలో ప్రాపంచిక గీతా పాఠశాలలో అనేక శాస్త్రాలు చదువుకున్న మిత్రులను మమ్మతో కలుసుకునేందుకు ఆహ్వానించారు. మమ్మ ఏ శాస్త్రాలు చదవలేదు కదా, వీరందరినీ జ్ఞానంతో ఎలా తృప్తిపరుస్తారో అనుకున్నారు. మొట్టమొదట వారు వేసిన ప్రశ్న, ఈ గీతను మీరు అసత్య గీత అంటారా? మమ్మ వెంటనే మీరు ఆలోచించండి, కలిగిన ప్రాప్తిని చూడండి. పాండవులు ఈ గీతను విని ఏమి ప్రాప్తి చేసుకున్నారు? గీత సమాజం కొరకు తెలపబడింది, కానీ సమాజం చూస్తే కలియుగంగా అయ్యింది. పాండవులు హిమాలయాలకు వెళ్ళిపోయారు. యాదవులు వారి వారి స్థానాలలో సమాప్తమైపోయారు. కౌరవులు కురుక్షేత్ర యుద్ధంలో అంతమైపోయారు. జ్ఞానం ఇంత ఉన్నతమైనప్పటికీ సమాజంలో వికృత వికారాలు ఎందుకు జన్మించాయి? కానీ ఇచ్చట పరమాత్మ చెప్తున్నారు,
నేను గీతాజ్ఞానం వినిపించి సత్యుగాన్ని స్థాపన చేస్తాను, అనగా గీత ద్వారా విశ్వ పరివర్తన చేస్తాను. కావున ఇప్పుడు చెప్పండి, ఏ గీత ద్వారా విశ్వ పరివర్తన జరిగిందో ఆ గీతను సత్యం అనుకోవాలా, లేక ఏ గీత ద్వారా సమాజంలో వికారాలు జన్మించాయో దాన్ని సత్యం అనుకోవాలా? దీనిలో మూఢనమ్మకాల మాటే లేదు. ఇది సత్యమైన విషయం. మీరంతా బాగా చదువుకున్నారు. కావున మూఢనమ్మకాల నుంచి వెలుపలికి వచ్చి సత్యమేదో నిష్పక్షపాతంగా ఆలోచించండి. ఇది విని పరస్పరం చెవులలో గుసగుసలాడుకున్నారు. అరే, ఈమె ప్రాప్తి గురించి మాట్లాడి మన అందరి నోరులు మూసివేశారే. నిజంగా ఆ తర్వాత చర్చ యొక్క రూపమే మారిపోయింది. 4. మాతేశ్వరి గారు తమ పదవిని బాధ్యతను చివరి వరకు నిభాయించారు. ఆమె ఒక కన్య అయిన ఏ క్షణము నుండి వారికి మమ్మా పదవి లేక సింహాసనము లభించిందో ఆ క్షణం తర్వాత ఆ సింహాసనం నుండి లేక ఆసనం నుండి ఎప్పుడూ కిందకు దిగలేదు. సదావారు సర్వుల పట్ల శుభప్రదమైన తల్లి దృష్టినే ఉంచారు. పిల్లలైన మనకు కూడా బాబా పదవిని, సింహాసనాన్ని లేక ఆసనాన్ని ఇచ్చారు. పరస్పరం భాయి భాయి లేక సోదర సోదర దృష్టి వృత్తిని ఉంచుకోండి. కానీ మనము సదా ఈ దృష్టిని వృత్తిని ఉంచుకోగలుగుతున్నామా? లేదు. దానికి కారణము మనం మన పదవిని మాటి మాటికి వదిలేస్తున్నాము. మాతేశ్వరి గారితో అందరూ తృప్తిగా ఉండేవారు. అలాగే మాతేశ్వరి గారు కూడా అందరితో సంతుష్టంగా ఉండేవారు. మాతేశ్వరి గారు ఎవరి భావ స్వభావాల ప్రభావంలోకి వచ్చేవారు కాదు. అందరినీ ప్రేమతో జయించేవారు. అందువలన ఎవ్వరూ వారిని పరాయి వారని భావించేవారు కాదు. ఈశ్వరీయ జ్ఞానంలోని నూతన విషయాలను ఒప్పుకోని వారు కూడా మాతేశ్వరి గారి వ్యక్తిత్వాన్ని పొగిడేవారు. అందరూ వారిని తమ తల్లిగా భావించేవారు. కాబట్టి మాతేశ్వరి గారితో చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉన్నటువంటిది. విశేషంగా మాతేశ్వరి గారి చివరి సమయాల్లో వారికి చాలా దగ్గరగా మెలిగినటువంటి రమేష్ అన్నయ్య గారు తన అనుభవం చేసి తను చూసినటువంటి అద్భుతమైన అనుభవాన్ని మనతో ఈ విధంగా పంచుకున్నారు. ఓం శాంతి.